రీసెంట్గా మీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఇంకో కొన్ని రోజుల్లో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి అనమాట. బీఆర్ఎస్ నుంచేమో బరిలోకి గోపీనాథ్ సునీత గారు అనుకుంటున్నారు, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పేరు వినిపిస్తుంది. అండ్ బీజేపీ నుంచి అయితే ఇంకా ఇప్పటివరకు అయితే కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో మీ ఒపీనియన్ ఏంది? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే మీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు డెవలప్మెంట్ గతంలో మీరు చూడవచ్చు, బీఆర్ఎస్ పార్టీ చాలా పని చేసినారు జూబ్లీహిల్స్లో. మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచినారు. ఇక్కడ ఎవరెవరో మాటలు మాట్లాడుతున్నారు, జీరో డెవలప్మెంట్ ఉంది అది ఇది అని. చాలామందికి తెలుసు జీరో ఉందా, ఇది 100% ఉందా. ఇక్కడ పబ్లిక్ కూడా అవి తెలుసు. పబ్లిక్ కూడా అవి చాలామంది ఇష్టపడారు గోపీనాథ్ సార్కి. మంచి మంచి పనులు జరిగింది ఇక్కడ చూడవచ్చు. రోడ్లు చూడవచ్చు. గతంలో గుడిసెలు ఉంటే వాళ్ళు కూడా అవి అమీన్పూర్లో ఇచ్చినారు. మన రీసెంట్లీ 3500 ఇల్లులు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినారు. ఇక్కడ పెద్ద అది అంబేద్కర్ది పెద్ద కట్టినారు, అది స్టూడియో కట్టినారు. వాటర్ది ఉంది, రిజర్వ్ చాలా చాలా. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఇవన్నీ మాగంటి గోపి ఉన్నప్పుడు ఇవన్నీ ఇచ్చారు. 100% ఇచ్చినారు. మన శ్రీరామ్నగర్ చౌరస్తాలో వీక్లీ ప్రతి నెలలో 4 సార్లు ప్రోగ్రామ్, పెద్ద ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు శ్రీరామ్నగర్లో. చాలా మందికి బెనిఫిట్ అయింది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో రాయమన్నగర్ డివిజన్లో చాలా మందికి బెనిఫిట్ అయింది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ నవీన్ యాదవ్ పేరు కూడా బాగా వినిపిస్తుంది కదా, అంటే ఆయన కూడా వ్యక్తిగతంగా చాలా మంచోడు. మేబీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తనకు ఓటేస్తే కాంగ్రెస్ పార్టీని కాదు ఆయనను చూసి ఓటేసే ఆలోచనలో మేము ఉన్నామని చెప్పేసి కొందరు అంటున్నారు. నవీన్ యాదవ్ అంటే మంచోడు, పార్టీ మంచి లేవు కదా, ఏం చేద్దాం చెప్పు. ఆయన కూడా పార్టీలో ఉంది, ఏం చేస్తాం చెప్పు. పార్టీలో డెవలప్ కావాలి. ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేవు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరు కూడా చూడవచ్చు ఎట్లా సీఎంకి తిడుతున్నారు, ఎట్లా చేస్తున్నారు మొత్తం కూడా. నవీన్ యాదవ్ చాలా మంచోడు. ఆయన కూడా సోషల్ వర్క్ చేస్తారు, చాలా మందికి పర్సనల్ హెల్ప్ చేస్తారు, అది మాట వేరే. పార్టీ ఇప్పుడు పబ్లిక్లా అందరికీ సాయం చేయాలంటే ఇక్కడ గవర్నమెంట్ లేవు కదా మనది. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లేవు, కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్కి ఓట్లు వచ్చి చాలామంది పరేషాన్ అవుతున్నారు. ఇక్కడ మళ్ళీ ఒకసారి జూబ్లీహిల్స్లో ఆ పనులు జరగాల. మాగంటి సునీత మేడంకి ఇస్తేనే టికెట్ బాగానే ఉంటాయి ఇక్కడ. సో వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ మంచోడు, కాకపోతే పార్టీ నుంచి అయితే ఓటు వేయరు అని వేయరు. కాంగ్రెస్ మాత్రం ఇక్కడ ఎక్కువ పడవు. గతంలో కూడా చూసిన అజరుద్దీన్కి తెస్తే ఎట్లా టఫ్ పోయింది. ఇక్కడ నేషనల్ ప్లేయర్కి తెచ్చి ఇస్తే కూడా అవి జూబ్లీహిల్స్లో డమ్మీ అయిపోయినారు. మీరు ఇప్పుడు ముస్లిమ్స్ క్యాండిడేట్కి ఇస్తా అని నాకు ఎమ్మెల్సీ ఇచ్చి సైడ్లో పడేసినారు. అట్లా అయిపోయింది. ఓట్ల కోసం ఓన్లీ ముస్లిమ్స్కి వాడుతున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.